2018లో జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వింటే మీకు 2018లో ఏం జరిగింది అనేది గుర్తొస్తుంది. ఎందుకంటే గతంలో 2018లో ఏం జరిగిందో అదే స్క్రిప్ట్, మరలా అదే రాజకీయ స్ట్రాటజీ ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతున్నట్లుగా కనిపిస్తోందండి. అప్పుడు 2018లో మాట్లాడినప్పుడు అప్పటి రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఒక సంచలనమైనటువంటి ఆరోపణ చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 36 మంది సిఐలకు ప్రమోషన్లు వస్తే అందులో 34 మంది కమ్మవారేనని ప్రకటించాడు. ఆ మాట అప్పట్లో టీవీలో పెద్ద వైరల్ అయింది. టీవీ ఛానల్స్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అన్నిట్లో పెద్ద వైరల్ అయిపోయింది. వైసీపీ సోషల్ మీడియా అయితే పదే పదే అదే ప్రచారం చేసింది. కానీ ఆ ఆరోపణ నిజమా అంటే నిజం కాదు. ఆ విషయం ఎప్పుడు తెలిసింది? 2019 ఎన్నికల తర్వాత అదే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2020లో అప్పట్లో అంటే అసెంబ్లీలో అప్పటి హోంమంత్రి మేకతోటి సుచరిత గారు అధికారికంగా చెప్పినటువంటి లెక్క ఏంటంటే ఆ 36 మందిలో కేవలం 5 మాత్రమే కమ్మవారు. అంటే 34 మంది కమ్మవారు అన్నటువంటి ఆరోపణ పూర్తిగా తప్పు అని ప్రభుత్వమే అప్పట్లో గవర్నమెంట్ ఈ తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వమే ఒప్పుకున్నట్లే కదా. కానీ అప్పటి వరకు ప్రజల్లోకి ఏది వెళ్ళింది? ఆ తప్పుడు ప్రచారమే వెళ్ళింది. అన్ని పోస్టులు ఒకే కులానికి ఇచ్చారు అనేటటువంటి ఆ తప్పుడు ప్రచారమే ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మరలా అదే ఫార్ములా మరోసారి రిపీట్ అవుతుందా అన్నటువంటి అనుమానం వస్తోందండి. ఈసారి రంగంలోకి దిగింది విజయసాయి రెడ్డి అయితే కాదు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో కమ్మ వాళ్ళే ఎక్కువగా ఉద్యోగాలు పొందారని ఆరోపించారండి. అది కాదు, దొంగ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఉపయోగించారని కూడా సూచించేలా మాట్లాడటం జరిగింది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఆయన చెప్పిన డేటా నిజమా లేదంటే గతంలో చెప్పినటువంటి తప్పుడు ప్రచారం లాంటిదే ఇది కూడా? మళ్ళీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తే సేమ్ మళ్ళా రిపీట్ అవుతుంది అని వైసీపీ వేస్తున్నటువంటి స్ట్రాటజీ కదా ఇది. ఇప్పుడు అధికార లెక్కలు చూద్దామండి ఒకసారి. స్పోర్ట్స్ కోటాలో మొత్తం ఖాళీలన్నీ 421 డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో. అందులో అర్హత సాధించినటువంటి వారు 382 మాత్రమే. ఎందుకంటే టెట్ పాస్ అయి ఉండాలి అనేటటువంటి రూల్ ఉంది కదా. గవర్నమెంట్ గుర్తించినటువంటి క్రీడలో స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ అంటే పార్టిసిపేషన్ ఉండాలి. అక్కడ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి ఉండాలి. రిజర్వేషన్ నిబంధనలు కూడా పూర్తిగా వర్తిస్తాయన్నమాట ఈ కోటా కింద. అంటే ఎవరు పడితే వాళ్ళు ఉద్యోగం తెచ్చుకునేటటువంటి వ్యవస్థ అయితే కాదు కదా ఇది. ఇప్పుడు కేటగిరీల వారీగా ఎంపికలు చూస్తే బీసీ కేటగిరీ 196 మంది అంటే 51% పైగా ఉన్నారు. ఎస్సీ కేటగిరీ 72 మంది, ఎస్టీ కేటగిరీ 29 మంది కేటాయించారు. అంటే ఓసీ మొత్తం కేవలం ఎంతమంది ఉన్నారు? మిగిలినటువంటివి 42 మాత్రమే కదా. అంటే మొత్తం ఎంపికల్లో ఓసీ శాతం ఎంత? 11.3%. ఇప్పుడు ఆ 42 మందిలో కూడా వివిధ కులాల వాళ్ళు ఉన్నారు. అందులో కాపులు ఉన్నారు 16 మంది, రెడ్లు ఉన్నారు 10 మంది, కమ్మలు మాత్రం అంటే కమ్మ కులానికి చెందినటువంటి వారు మాత్రం ఉంది 9 మంది మాత్రమే. మొత్తం 382 ఎంపికల్లో కమ్మవారి శాతం ఎంత తెలుసా? కేవలం 2.36% మాత్రమే. అయితే అత్యధికంగా కమ్మ వాళ్ళే ఎంపికయ్యారు అన్నటువంటి నిర్ణయానికి ఆ ఐఏఎస్ అధికారి ఎలా వచ్చాడు? ఇది ప్రజల్లో ఒక వర్గంపై అనుమానం కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి అనుమానం కలగటం లేదా? లేక ఇది నిజంగా డేటా ఆధారంగా చేసినటువంటి వ్యాఖ్యలా? ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సాధారణంగా ప్రభుత్వ గణాంకాల్లో ఓసీలోని సబ్ క్యాస్ట్ల వివరాలు కూడా బయటికి రావు. అలాంటి పరిస్థితిలో పూర్తి అధికారిక డేటా లేకుండానే ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం అండి? రాజకీయ విమర్శలు చేయొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, కానీ ఒక వర్గాన్ని మొత్తం
అనుమానాస్పదంగా చూపించేలా మాట్లాడడం సమాజానికి మంచి జరుగుతుందంటారా? గొడవలు రేపటం కాదా? 2018లో జరిగినటువంటి ప్రచారం వల్ల ఒక రాజకీయ నష్టం జరిగింది. టీడీపీ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఈ విష ప్రచారం ద్వారా వైసీపీకి అనుకూలంగా జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఏం జరిగింది? రాజకీయ నష్టం. అంటే డెవలప్ అవ్వాల్సినటువంటి ఆంధ్ర రాష్ట్రం అధపాతాళానికి పడిపోయింది. రాజకీయ నష్టం చాలా జరిగింది కదా మన కళ్ళెదురుగానే. ఆ నష్టం జరిగింది అని ఇప్పటికీ భావిస్తున్నాం కదా. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారాలను వెంటనే ఖండించకపోతే మళ్ళీ అదే పరిస్థితి, మళ్ళీ అదే దుస్థితి రావచ్చని కొందరు హెచ్చరిస్తున్నారండి. ప్రజలు కూడా ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ప్రతి మాట కూడా నిజం కాదు అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. డేటా పేరుతో చెప్పేటటువంటి ప్రతి ఒక్క సంఖ్య కూడా వాస్తవం కాకపోవచ్చు. అందుకే వినే ముందు 1-2 సార్లు నిజ నిరూపణ మనం అందరం ఆలోచించుకోవాలి. మనకి కొంచెం బుర్ర ఉంటుంది కదా, ఆ బుర్రకి పొదును పెడితే చాలు, మనకు అర్థమైపోతుంది. నమ్మే ముందు 1-2 సార్లు పరిశీలించాలి. నేను చెప్పేది ఇది ఒక్కటే. ఇది మీరు నమ్మితే, నేను చెప్పినటువంటి మాటల్లో వాస్తవాన్ని మీకు అనిపిస్తే వీడియో లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, నిజాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.